ఉన్న అసలైన ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో బీసీల నాయకత్వంలో బీసీల హక్కుల కోసం మేమెంతో మాకంతా వాటా, మాకు న్యాయంగా మా జనాభా ఎంతున్నదో ఆ జనాభా ప్రాతిపదికన మాకు న్యాయం దక్కాలి, చట్టసభలలో మాకు అంతే రిజర్వేషన్ కావాలని ఈరోజు బీసీలు బహుజనులు ఉద్యమాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఒక ఉద్యమంగా దాన్ని మార్చడం కోసం, బీసీల చైతన్యాన్ని పోరాటాన్ని డైవర్ట్ చేయడం కోసం వాళ్ళు సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల వ్యవహారాన్ని బయటికి తీసుకొచ్చిందని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇది పెద్ద కుట్ర. ఎందుకంటే 56% ఉన్నటువంటి బీసీలకు తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ ఇవ్వడం అనేది జనాభా ప్రాతిపదికన ఏ రకంగా సామాజిక న్యాయమో, మరి ఏ పద్ధతి ప్రకారంగా ఏ ప్రాతిపదికన 42% కేటాయించిందో ఇప్పటి వరకు కాంగ్రెస్ పెద్దలు చెప్పడం లేదు. ఇవాళ తాంబూలం ఇచ్చాం తండ్రికి సావండి అని ఢిల్లీ పంపించాం ఢిల్లీ అంటున్నారు. మరి ఢిల్లీ పెద్దలు ఇప్పటికే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఆనాడు మండల్ కమిషన్ సిఫారసులకు వ్యతిరేకంగా పనిచేసిన భారతీయ జనతా పార్టీ ఈరోజు బీసీ బిల్లుకి ఎట్లా ఆమోదం తెలుపుతారని మీరు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు. ఆనాడు వీపీ సింగ్ ప్రభుత్వానికి మండల్ కమిషన్ అమలు చేసిన పాపానికి వీపీ సింగ్ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ మద్దతు ఉపసంహరించుకున్న విషయం మీకు తెలియదా? భారతీయ జనతా పార్టీ యొక్క రాజకీయ పాలసీ మీకు తెలియదా? మండల్ కమిషన్ వ్యతిరేకంగా కమండల్ యాత్ర చేసినటువంటి భారతీయ జనతా పార్టీ విధానాలు తెలిసి ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఆ బిల్లును ఆమోదించది, మేమైతే అక్కడికి పంపించామని మీరు చేతులు దులుపుకోవడం కోసం తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర బీసీలను మోసం చేయడానికి మీరు ఒక తూతు మంత్రంగా బిల్లు పంపించాడే తప్ప మీరు చట్టసభలలో ఆ బిల్లు ఆమోదం పొందడానికి మీ రాజీవ్ గాంధీ, మీ రాహుల్ గాంధీ కానీ, మీ సోనియా గాంధీ కానీ, మీ కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు కానీ ఆ బిల్లుకు ఏ రకమైన ఒక ఉద్యమాన్ని రూపొందించి ఒక ఉద్యమాన్ని కార్యక్రమాన్ని రూపొందించేమన్న పోరాటం చేస్తున్నారా? చాలా దుర్మార్గమైన విషయం. ప్రజలను తప్పుతో పట్టించుతున్నారు. ఇకపోతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టి ఈరోజు పేద ప్రజలకు విలువైనటువంటి విద్యను దూరం చేసే కుట్రతో సాగుతుంది. లేదనంటే అక్కడ ఉన్నటువంటి కాలుష్యం నుంచి ప్రజలను కాపాడాల్సినటువంటి చెట్లను, బయోడైవర్సిటీని కాపాడాల్సిన మీరు ఇవాళ అక్కడ చెట్లన్నరికి అక్కడ భూములను కాంక్రీట్ జంగలుగా తయారు చేసి ప్రజల ఆరోగ్యాన్ని మీరు దెబ్బతీయడం కొరకు చేస్తున్నటువంటి కుట్రల ద్వారా మీరు కార్పొరేట్ వైద్య సంస్థలకు జేబులు నింపడానికి మీరు కుట్ర చేస్తున్నారు. అదేవిధంగా కార్పొరేట్ వ్యక్తులకు ఆ భూములు కట్టబెట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని వల్లకాటు చేయాలనుకుంటున్నారు. ఈ కుట్రలను మేము ఎంత మాత్రం సాగనీయం. తెలంగాణ